పెడోఫిలియా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ క్రూయాలిటీ. ఒక మనిషి చేయగలిగిన అత్యంత దారుణమైన పని పిల్లల మీద సెక్షువల్ అట్రాక్షన్ కలిగి ఉండడం, వాళ్ళని సెక్షువల్ గా హెరాస్ చేయటం, అలాగే వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడడం. ఎప్స్టీన్ ఫైల్స్ మనుషుల్లో ఉండే ఇలాంటి క్రూయల్ నేచర్ కి ఒక రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. ప్రపంచాన్ని కంట్రోల్ చేసే మోస్ట్ పవర్ఫుల్ మెన్, దేశాలను లీడ్ చేసే పాలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, పాప్ స్టార్స్, సైంటిస్టులు ఎప్స్టీన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ సృష్టించిన చీకటి సామ్రాజ్యంలో ఎలాంటి దారుణాలు చేశారు, వీటన్నిటికీ ఆధారాలు, సాక్ష్యాలు ఏంటి అనే దానికి సమాధానమే ఈ ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ కి చెందిన ద్వీపాల్లో ఆధునిక ప్రపంచం గతంలో ఎప్పుడు వినని ఘోరాలు జరిగాయని అక్కడ బాధితులు చెబుతున్నారు. ఇక్కడ మనుషుల మాంసం తింటున్నారని, చిన్నారుల మీద అఘాయిత్యాలు చేసి వారిని చంపేస్తున్నారని, చంపేసి వాళ్ళని తినేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎప్స్టీన్ కు సంబంధించిన మెయిల్స్ లో క్యానిబల్స్, క్యానిబలిజం అనే పదాలు చాలా చోట్ల కనిపించాయి. అలాగే బేబీస్, క్రీమ్ చీజ్ అనే రెండు పదాలు ఒకే చోట ఉండడం కూడా ఇక్కడ జరిగిన ఘోరాల గురించి మనం కొన్ని అర్థం చేసుకునేలాగా ఉన్నాయి. ప్రపంచం పైకి కనిపించేది ఒకటి, లోపల డార్క్ రియాలిటీ ఇంకొకటి ఉంటుందని ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఎపిసోడ్ అయితే నిరూపిస్తోంది. గత వారం రోజుల నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ అనే పదం న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో మీరంతా వినే ఉంటారు. ఇది పూర్తిగా అమెరికాకు సంబంధించిన ఒక క్రైమ్ యాక్టివిటీ అయినప్పటికీ ఇక్కడ ఇండియాలో కూడా దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ దెబ్బకు భయపడుతున్నారు. ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తమ పేరు, ఫోటోలు, వీడియోలు ఎక్కడ బయటపడతాయో అని, అలానే ఇంకొందరు సెలబ్రిటీస్ వాళ్ళ పేరును అన్యాయంగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇరికిస్తారేమో అనే భయంతో కూడా ఉన్నారు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్ బాధితులు మాత్రం ఒక్కొక్కరు బయటకు వచ్చి తాము చూసిన క్రూయల్ టార్చర్ ని, అనుభవించిన బాధను ప్రపంచానికి చెప్తున్నారు. సొసైటీలో చాలా పెద్ద మనుషులాగా బిహేవ్ చేసే వాళ్ళ జీవితాల వెనుక దాగి ఉన్న ఆ డార్క్ సైడ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక విషయాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల మన దేశం ఆర్థికంగా, ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు మన ప్రధాని మోదీ గారిని విమర్శిస్తున్నారు. ఆయన పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండడం వల్ల ఆయన ట్రంప్ కి లొంగిపోయారు అనే ఒక చర్చ గట్టిగా వినబడుతుంది. అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? ఈ ఫైల్స్ ని ఎవరు బయట పెడుతున్నారు? వీటికి మన దేశానికి, మోడీ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇష్యూ చుట్టూతా నెలకొని ఉన్న కాంట్రవర్సీస్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. జెఫ్రీ ఎప్స్టీన్ కథ వింటే ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ విన్న ఫీలింగ్ కలగొచ్చు, కానీ వేలాది మంది చిన్నారులు, మహిళల బాధ ఈ కథలో ఉంటుంది. అలాగే సెలబ్రిటీలు, మోస్ట్ పవర్ఫుల్ మెన్ వ్యక్తిగత జీవితాల్లో మరో కోణం కూడా మనకు కనపడుతుంది. ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ గా కెరీర్ మొదలు పెట్టిన వ్యక్తి ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే ఆ ఎదుగుదల, సంపాదన వెనక ఒక పెద్ద చీకటి ప్రపంచమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు అతని మాయలో ఎలా పడ్డారు, అంతటి పెద్ద సామ్రాజ్యాన్ని ఎప్స్టీన్ ఎలా సృష్టించుకున్నాడు అన్నది బహుశా ఒక కేస్ స్టడీ అనుకోవచ్చు. అయితే జనవరి 30న విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో మన ప్రధాని మోదీ గారి పేరు కూడా ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఫైనాన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఫిలాంథ్రపిస్ట్ కూడా. కానీ వీటన్నిటికీ వెనుక ఒక ఫెడోఫైల్, హ్యూమన్ ట్రాఫికర్, చైల్డ్ అబ్యూజర్ కూడా ఉన్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బుతో అందమైన అమ్మాయిల్ని, ముఖ్యంగా బాలికల్ని తన ప్రైవేట్ ఐలాండ్ కి తీసుకెళ్లి వాళ్లతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడని అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే కాదు, అందుకు సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఎప్స్టీన్ తనతో పరిచయం ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ఈ చిన్నారులను ఎరవేసేవాడని, ఆ తర్వాత వాళ్ళని ట్రాప్ లోకి దించి బ్లాక్ మెయిల్ చేసి వేలు, లక్షల కోట్లలో డబ్బు సంపాదించేవాడని అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2000 వీడియోలు, 1,00,000కు పైగా ఫోటోలు ఆధారాలుగా ఉన్నాయి. ఎప్స్టీన్ చేసిన ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఈ సాక్ష్యాలనే ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుచుకుంటున్నారు. అసలు ఈ ఫైల్స్ ఎలా బయటకు వచ్చాయి? ఇవి నిజాలు అని మనం ఎందుకు భావించాలి? అసలు మనకి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కి ఏంటి సంబంధం అనే ఒక సందేహం మీకు కలగొచ్చు. ఇందులో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మనం అడ్మైర్ చేసే కొన్ని పర్సనాలిటీస్ పేర్లు కూడా ఈ ఫైల్స్ లో ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేశారని కాదు. ఎప్స్టీన్ బయట ప్రపంచానికి ఒక సైన్స్ ఫిలాంథ్రపిస్ట్, బిజినెస్ మ్యాన్, అమెరికా అధ్యక్షులతో సంబంధాలు కలిగి ఉన్న ఒక పవర్ఫుల్ పర్సన్. సో అతనితో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి పరిచయాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు తప్పు చేశారా లేదా అనే అంశం మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఎవిడెన్స్ లకు శాంక్టిటీ ఏంటి అని మనం అనుకోవచ్చు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ 2024లో జరిగిన అమెరికా ఎన్నికలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అక్కడ ప్రతిరోజు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఒకరిపై ఒకరు ఇదే విషయం మీద విమర్శ చేసుకునేదే రోజు గడిచేది కాదు. ముఖ్యంగా ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్ ని ఒక ప్రధాన అస్త్రంగా అప్పుడున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద ప్రయోగించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్న ప్రముఖుల పేర్లు అన్ని బయటకు రావాలని, మేము వస్తే అందులో ఉన్న పేర్లను, ఆ వివరాలను బయట పెడతామని వాళ్ళు ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే 2025 నవంబర్లో యుఎస్ కాంగ్రెస్ లో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకి డెమోక్రాట్లు కూడా యునానిమస్ గా మద్దతు తెలిపారు. సో బిల్లు పాస్ అయిపోయింది. ఇంకా ఈ చట్టం అమల్లోకి వచ్చి ఆ ఫైల్స్ లో ఉన్న విషయాలను పబ్లిక్ డొమైన్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి ఒక కంటిన్యూషన్ గానే
మొన్న జనవరి 30వ తారీఖున USA డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్ మీరు కూడా ఇంటర్నెట్ లో యాక్సెస్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ లో ఎప్స్టీన్ కి సంబంధించిన ఫ్లైట్ లాగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్, ఈమెయిల్స్, ఎప్స్టీన్ ప్రైవేట్ ఐలాండ్స్ లో సీక్రెట్ గా రికార్డ్ చేసిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సంపాదించిన ఎవిడెన్సెస్. ఎప్స్టీన్ తో పాటు కొందరు సెలబ్రిటీలు 2 ప్రైవేట్ ఐలాండ్స్ లో చేసిన ఘోరాల మీద మరింత లోతుగా USA న్యాయస్థానాలు విచారణ జరిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం అక్కడి న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశం బాధితులకు న్యాయం చేయడం. అలానే రాజకీయ నేతలు, సెలబ్రిటీల అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలియాలి అన్నదే వాళ్ళ ఉద్దేశంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఈ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉంది. ట్రంప్ మీద కూడా సెక్షువల్ అఫెండర్ అనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ స్వయాన తనే ఎప్స్టీన్ కు మిత్రుడని చెప్పుకున్నాడు. అతని అరాచకాల గురించి తెలిసాక అతన్ని దూరం పెట్టానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ట్రంప్ అలానే ఎప్స్టీన్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్ కూడా లాస్ట్ ఇయర్ జూలైలో ట్రంప్, మస్క్ మధ్య రిఫ్ట్ నడుస్తున్నప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండడం వల్లే ఈ ఫైల్స్ పబ్లిక్ లో పెట్టడం లేదని, త్వరలో అన్ని నిజాలు తెలుస్తాయని ఒక ట్వీట్ వేసి ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేశాడు. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అయింది. ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు కూడా. ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటపడ్డ పేర్లు ఇప్పుడు అందరికీ పెద్ద షాకింగ్ గా ఉన్నాయి. ఒక హ్యూమన్ ట్రాఫికర్ తో ఆంటర్ప్రెన్యూర్స్, పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, సైంటిస్టులు ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు, వీళ్ళందరూ ఇతని మాయలో ఎలా పడ్డారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. వాళ్ళు ఇతనిలో క్రైమ్ నేచర్ ని గుర్తించలేకపోయారా, లేక వీళ్ళకు కూడా కోరికలు తీర్చుకోవాలన్న ఒక ఆశ కలిగిందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే వీటి మీద ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గానీ నిజాలేంటి, అబద్ధాలేంటి అని మనం ఒక కంక్లూజన్ కి అయితే రాలేదు. ఎప్స్టీన్ తనను తాను బిలియనియర్ ఫైనాన్సర్ గా, సైన్స్ ఫిలాంథ్రపిస్ట్ గా చెప్పుకునేవాడు. హార్వర్డ్, MIT-లకు ఇతను ఫండింగ్ కూడా చేసేవాడు. అలానే ఇంటెలెక్చువల్ డిన్నర్స్ పేరుతో బిల్ గేట్స్, మస్క్ లాంటి వారిని, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ని ఇన్వైట్ చేసి హోస్ట్ చేసేవాడు. ఎప్స్టీన్ ఫైల్స్ లో సెలబ్రిటీల పేర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళందరినీ మనం సెక్షువల్ అఫెండర్స్ గా చూడలేమని ఇంతకు ముందే చెప్పాను. అయితే కొందరు బాధితులు ఎప్స్టీన్ అలానే అతనితో సంబంధాలు ఉన్న సెలబ్రిటీలు తమను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేశారు. వారిలో ముఖ్యమైన పేరు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ. బాధితురాలు వర్జీనియా గ్రిఫే ఆయనపై ఆరోపణలు చేయటమే కాకుండా ఆండ్రూ తన నడుంపై చేవేసి ఉన్న ఫోటోను కూడా బయటపెట్టింది. తప్పు చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఇలాంటి ఎలిగేషన్స్ కి చెప్పే సమాధానం ఒకటే, అవి మార్ఫ్డ్ ఫోటోస్. ఇక్కడ ప్రిన్స్ ఆండ్రూ చెప్పింది కూడా ఇదే. ఆ ఫోటో మార్ఫింగ్ అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి కూడా ఎవరో కూడా నాకు గుర్తులేదు అని అతని ఎలిగేషన్స్ ని డినై చేయడం జరిగింది. కానీ చివరికి భారీ మొత్తంలో ఆ అమ్మాయికి డబ్బు చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. అంటే తన తప్పును ఒప్పుకున్నట్టే కదా. మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ విషయానికి వస్తే ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ లోలియా ఎక్స్ప్రెస్ లో కనీసం 26 సార్లు ప్రయాణించినట్టు విమాన రికార్డులు చెప్తున్నాయి. దీనిపై క్లింటన్ టీం స్పందిస్తూ అధ్యక్షుడు ఎప్స్టీన్ గురించి ఏమీ తెలియక ముందే అతని విమానాన్ని క్లింటన్ వాడినట్టుగా వాళ్ళు చెప్పారు. అది కూడా కేవలం తన ఫౌండేషన్ పనుల కోసమే అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. క్లింటన్ ఎప్పుడు ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి వెళ్లలేదని గట్టిగా చెప్తున్నా కొందరు బాధితులు ఆయన అక్కడ కనిపించారని చెప్తున్నారు. దీంట్లో నిజ నిజాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలానే బిల్ గేట్స్ కూడా ఎప్స్టీన్ ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాడిగా అప్పుడు నాకు కనబడలేదని, అతనితో గడిపిన ప్రతి క్షణాన్ని రిగ్రెట్ అవుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎలాన్ మస్క్ కూడా దాదాపుగా ఇలాంటి ప్రకటనే చేశారు. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ వాదన కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఒకప్పుడు ఎప్స్టీన్ తో కలిసి పార్టీలు చేసుకున్న మాట నిజమేనని ఆయన ఒప్పుకుంటున్నారు. కానీ అతను ఒక చెడ్డ వ్యక్తి అని తెలియగానే, అంటే ఒక 15 ఏళ్ల క్రితమే అతనితో సంబంధాలు తెంచుకున్నానని కూడా ట్రంప్ చెప్తున్నారు. ఎప్స్టీన్ తన క్లబ్ కు రాకుండా బ్యాన్ కూడా చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ సెలబ్రిటీలు మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ కొన్ని డికేడ్స్ పాటు కలిసి తిరగడం అనేది ఖచ్చితంగా సెలబ్రిటీల మీద మనకు కొంత అనుమానం కలిగిస్తుంది. కానీ ఇంకా ఈ నేరాలకు సంబంధించిన బాధితులు ముందుకు వస్తే గానీ వీళ్లపై నేరారోపణ జరగదు. ఇండియాలో కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ చాలా పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అందుకు ప్రధాన కారణం ఆ ఫైల్స్ లో మన ప్రధానమంత్రి మోదీ గారి పేరు ఉండడమే. అయితే ఆయన పేరు ఎప్స్టీన్ పొందుపరిచిన బ్లాక్ బుక్ లో గానీ, ఫ్లైట్ లాగ్స్ లో గానీ అయితే లేదు. కానీ అనిల్ అంబానీ ఎప్స్టీన్ తో ఈమెయిల్ ద్వారా జరిపిన ఒక సంభాషణ బయటకు వచ్చింది. ఇందులో ఉన్న మోదీ ప్రస్తావన వల్లే ఎప్స్టీన్ ఫైల్స్ అనే పేరు మీద పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో మోదీ గారిని గట్టిగానే నిలదీస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన 2 రోజుల తర్వాతే అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ ఫిక్స్ అయిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ని అడ్డు పెట్టుకుని మోదీ గారిని ట్రంప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మరిన్ని ఎవిడెన్సెస్ ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ఇక ఈ ఫైల్స్ ప్రకారం అనిల్ అంబానీ దుబాయ్ కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే వ్యక్తి ద్వారా ఎప్స్టీన్ కు పరిచయం అయ్యారని తెలుస్తోంది. అనిల్ అంబానీ తన ఈమెయిల్స్ లో అమెరికా వైట్ హౌస్ తో సంబంధాలు పెంచుకోవడం కోసం ఎప్స్టీన్ సలహాలు కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా
ప్రధాని మోదీ 2017లో అమెరికా పర్యటనకు వెళ్లక ముందే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, స్టీవ్ బ్యానర్లను కలవడానికి అనిల్ అంబానీ ఎప్స్టీన్ సహాయం అడిగారు. అలాగే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి కూడా ఎప్స్టీన్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మోదీ ట్రంప్ ని ఆనందపరచడానికి ఇజ్రాయెల్లో డాన్స్ వేసినట్టుగా, పాట పాడినట్టుగా ఆ ఈమెయిల్లో ఉంది. ఇది వర్కౌట్ కూడా అయిందని ఎప్స్టీన్ రాసిన ఆ మెయిల్లో ఉంది. ఇప్పుడు ఇదే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో మనం చెప్పలేం. కానీ మొన్న జరిగిన అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ చూస్తే మన ప్రధాని మోదీ గారు ట్రంప్ కి లొంగిపోయారనే ఒక భావన కూడా కలుగుతుంది. ఎందుకు ఇలా అనుకోవాలి అనే విషయం మీద మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. ఒక ఏడాది క్రితం పహల్గామ్ దాడి తర్వాత ట్రంప్ మన దేశం మీద 25% టారిఫ్ వేయటం, ఆ తర్వాత అదనంగా మరొక 25% పెనాల్టీ టారిఫ్ వేయటం చూసాం. కానీ పహల్గామ్ దాడికి ముందు మనం ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద అమెరికా వేసే టారిఫ్ కేవలం 1 నుండి 3% మాత్రమే. అంటే ప్రతి 100 రూపాయల వస్తువు మీద అమెరికాకు గతంలో మనం 1 నుండి 3 రూపాయలు కడితే ప్రస్తుతం అది 50కి పెరిగింది. ఇక తాజాగా ట్రంప్ మోడీ మధ్యన జరిగిన ట్రేడ్ డీల్ వల్ల అది 18% అయితే తగ్గింది. కానీ పహల్గామ్ అటాక్ ముందు మన వస్తువుల మీద అమెరికా వేసిన పన్నులు కేవలం 3% మాత్రమే. అలాగే మరింత అన్యాయమైన విషయం ఏంటంటే మనం అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద గతంలో మనం 15% వరకు పన్నులు వేసాం. కానీ ఇప్పుడు అది 0 చేయాలని అందుకు మోడీ కూడా ఒప్పుకున్నారని ట్రంప్ అంటున్నారు. ఈ 0 టారిఫ్ల వల్ల మన దేశానికి నష్టం ఏం లేదని పీయూష్ గోయల్ గారు అయితే చెప్తున్నారు. కానీ ఇండియాకు ఇంపోర్ట్ అయ్యే చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్, గ్యాడ్జెట్స్, లగ్జరీ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ మీద టారిఫ్స్ 0%కి పడిపోయాయి. తక్కువ ధరకు ఒక ఫారెన్ ప్రోడక్ట్ అందుబాటులోకి వస్తున్నప్పుడు మన దేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇది ఇక్కడి పరిశ్రమలు, ఉపాధి మీద లాంగ్ టర్మ్ లో ప్రభావం చూపుతుంది. మరోవైపు ట్రంప్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాలో మాట్లాడుతూ రష్యా దగ్గర భారత్ ఆయిల్ కొనడం ఆపేస్తుందని ప్రకటించారు. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. రష్యా కూడా మాకింకా భారత్ నుండి ఎలాంటి సమాచారం రాలేదని అంటుంది. కానీ గత నవంబర్ నుండి రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేయడం భారత్ ఆపేసింది. కాకపోతే ఇకపై రష్యా వద్ద కొనము అని భారత్ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అమెరికా, వెనుజులా నుండి భారత్ పెట్రోల్ కొనుగోలు చేయబోతుందని ట్రంప్ మరో ప్రకటన కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ట్రంప్ మోడీ బలహీనతను ఆసరాగా చేసుకుని భారత్ ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇరు దేశాల మధ్య డీల్స్ ను తానే డిక్టేట్ చేస్తున్నాడు అనే భావన అయితే కలుగుతుంది. ఒకవేళ అమెరికా నుండి మన దేశంలోకి వచ్చే వస్తువుల మీద టారిఫ్ 0%కి నిజంగా తగ్గిపోతే మన దేశంలో ఎంఎస్ఎంఈలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు దారుణమైన నష్టాల్లోకి వెళ్లిపోతాయి. టారిఫ్లు 18%కి తగ్గిపోయాయని గొప్పగా చెప్తున్నా స్టిల్ ఈ టారిఫ్లు ఎక్కువే. 18% టారిఫ్ తో కూడా అమెరికాలో మన దేశీయ ఉత్పత్తులకు మార్కెట్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే గతంలో టారిఫ్ల శాతం కేవలం 3% మాత్రమే. ఇక మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వద్దాం. ఈ టారిఫ్స్ కి ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధం ఉంది అని నేనైతే చెప్పను. అమెరికా అధ్యక్షుడిని మెప్పించడానికి మోదీ గారు డాన్స్ వేశారు, పాట పాడారు అనే ఎలిగేషన్ అంత బిలీవబుల్ గా అయితే లేదు. ఇది ఎప్స్టీన్ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అనే అనుకోవచ్చు. బట్ టారిఫ్ల విషయంలో ఖచ్చితంగా ఎక్కడో ఫెయిల్యూర్ అయితే కనబడుతోంది. ట్రంప్ దెబ్బకు యూరోపియన్ యూనియన్ దేశాలే అల్లాడిపోతున్నాయి. ట్రంప్ తన బెదిరింపు టాక్టిక్స్ ను ప్లే చేస్తున్నాడని అయితే మనకు క్లియర్ గా కనబడుతుంది. దీనికి భారత్ లొంగిపోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక చర్చ అయితే జరగాలి. మన ఆత్మగౌరవాన్ని, మన ఎకానమీని దెబ్బతీసేలాగా అమెరికా వస్తువులను ఇండియాలోకి డంప్ చేస్తే ఇక్కడ పరిశ్రమలకు భారీగా దెబ్బ తగులుతుంది. అలాగే మనం ఎక్కువ ధర పెట్టి అమెరికా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇండియా, అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ లో ఇండియా ఎక్స్పోర్ట్స్ విలువే ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా దాదాపు 53 బిలియన్ల ట్రేడ్ సర్ప్లస్ చూసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. మనం అమెరికా వస్తువుల మీద సుంకాలను 0 చేశాం కాబట్టి. ఎప్స్టీన్ తన మెయిల్స్ లో చెప్పినట్టుగా మోడీ గారి మీద ఎలిగేషన్స్ ఇప్పటికైతే వేగ్గానే ఉన్నాయి. దీనికి సంబంధించి నిజానిజాలు బయటకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన ప్రధాని మీద తప్పుడు ఎలిగేషన్స్ చేయడానికి ఎవరికి వీలు లేదు. ఫైనల్ గా నేను కంక్లూడ్ చేసేది ఒక్కటే, మనం నివసిస్తున్న ప్రపంచం మనం అనుకున్నంత పర్ఫెక్ట్ వరల్డ్ అయితే కాదు. పవర్, మనీ ఈ రెండు ఉన్నవారు చట్టానికి అతీతులమని భావించడం, బలహీనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం చూడొచ్చు. ఎప్స్టీన్ ఇష్యూ మనకు నేర్పని చేదు నిజం ఏంటంటే అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నీతి మాలిన పనులకు పాల్పడగలరని, అలాగే వాటిని దశాబ్దాల పాటు దాచిపెట్టగలరని మనకైతే అర్థమవుతుంది. కానీ ట్రూత్ విల్ ఆల్వేస్ కాంకర్. ఇలాంటి అరాచకాలు ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు. అలాగే నిందితులకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అందుకే మనం సత్యమేవ జయతే అని పదే పదే అంటుంటాం. లోకం ఖచ్చితంగా పర్ఫెక్ట్ కాదు, కానీ అది బెటర్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఎంతో మంది బాధితుల పోరాటం, నిజాయితీ గల వ్యక్తుల కృషి వల్లే ఈ రోజు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వస్తున్నాయి. సమాజంలో గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులుగా చాలామణి అవుతున్న వారి అసలు స్వరూపాలు బయటపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.